దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనంను మనం చూద్దాం. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననేను అని రాయబడి ఉంది. ఇదే వాక్యము ఇప్పుడు మీకు తెలుసు, మేమందరూ కూడా తమిళ్ భాషనే మేము మాట్లాడతాం ఇంట్లో. సో అది నేను తమిళ్ బైబిల్లో ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యము చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ రాయబడి ఉంది, చెడ్డవారైన మీరు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యడానికి మీరు తెలుసుకున్నప్పుడు, అంటే నెక్స్ట్ రాయబడి ఉంది, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను అని చెప్పి రాయబడి ఉంది. అంటే మనం చెడ్డవారై ఉన్నా కూడా, అంటే తమిళ్లో ఉంది కనుక అది అలా కలిపి నేను మాట్లాడుతున్నానండి. ఇక్కడ రాయబడి ఉంది, చెడ్డవారుగా మనం ఉన్నా కూడా మన పిల్లలకి ఎవరైనా తిండి పెట్టకుండా ఉంటామా? ఎవరికైనా బట్టలు పెట్టకుండా ఉంటామా? లేదంటే వారిని ప్రేమించకుండా మనం ఉంటామా? మరి ఎంత మంచివారైనా చెడ్డవారైనా ఈ రోజుల్లో ఏమేమో న్యూస్లో వస్తుందండి. చూస్తేనే పిల్లల్ని చంపారని, అదని ఇదని ఏదేదో వస్తుంది. అది మనకు అవసరం లేదు. కానీ మంచి వారు అంటే మనందరూ క్రైస్తవులు కనుక, మన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కనుక ఇక్కడ రాయబడి ఉంది, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించను. అంటే ఆ రీతిగా పరిశుద్ధాత్మను అనుగ్రహించే దేవుడు చెడ్డవారైన మనకు, ఒకవేళ మనం చెడ్డవారై ఉన్నా కూడా మనకు మంచి ఈవులను ఏం చేస్తున్నాడు? మనకు అనుగ్రహించుచున్నాడు అని చెప్పి ఈ తమిళ్ బైబిల్లో కూడా ఉంది. సో మనము ఎటువంటి వారము అందరూ అంటే పర్సంటేజ్లో చెప్పాలండి. కొందరు 50-50గా ఉంటారు, కొందరు 80-20గా ఉంటారు, కొందరు ఎలా ఉంటారు, 80% చెడ్డవారుగా ఉంటారు, 20% మంచివారుగా ఉంటారు. ఇలా మనము చెప్పవచ్చు. కానీ దేవుడు మనల్ని అలా చూడరు. మనం ఎంత మంచివారైనా చెడ్డవారైనా కొంచెమైనా దేవుణ్ణి వెతుకుతున్న వారిని తప్పకుండా ఆయన ఏం చేస్తాడండి, మీరు కొద్దిగైనా దేవుని వెతికినా కూడా తప్పకుండా ఆయన ఏం చేయడు, విడువడు, మిమ్మల్ని విడువడు. మా శామ్ మంచి పాట ఒకటి పాడాడు, విడువడు విడువడు అని చెప్పి ఒక పాట, మీరు పోయి యూట్యూబ్లో చూడవచ్చు. చాలా చక్కగా పాడాడు. అంటే ఆ రీతిగా దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు, మనతో ఉంటాడు. ఆ సాంగ్ అలాగే ఉంటుంది. ఆ రీతిగా దేవుడు మనతో ఉండి ఇక్కడ పరలోకమందున్న తండ్రి మన అడుగువారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయంగా అనుగ్రహించున్నాను అంటున్నాడు. మీరు పరిశుద్ధాత్మను అడిగినట్లయితే ఆయన తప్పకుండా మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడండి. నేను దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ, అంతకన్నా ఎక్కువ అనుకుంటా, పరిశుద్ధాత్మను నేను పొందుకున్నాను. ఒక చిన్న గది, ఇప్పుడు మా యొక్క కిచెన్ అంతా కూడా లేదు. అప్పుడు ఆ ఇల్లు చిన్న గది, మా ఫ్రంట్ హాల్ లాగా ఉంటుంది అనుకుంటా. ఆ చిన్న గది, దానిలోనే వంట చేయాలి, మరి ఒకే చిన్న బెడ్రూమ్, ఒక మంచం వేసుకోవడానికి మాత్రం ఉంటుంది. దానిలో మోకరించి జడ్సన్ గారు ఆ రోజుల్లో కంపెనీకి పోయి, అంటే కంపెనీ మాకు బిజినెస్ ఉండే, అప్పుడు కంపెనీకి పోయి ఆయన రాత్రి నైట్ 12-1 గంటకు వస్తారు. అప్పుడు వరకు మోకాల్లో ఉండి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. చాలా శ్రమలు అనుభవించాను. 1, 2, 3 పిల్లలు ఒకరి తర్వాత అట్లా చనిపోయారు. అట్లా అయినా కూడా దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాను. ఈ దేవుడు ఎంతగా నన్ను దీవించాడంటే ప్రపంచం అంతా తీసుకెళ్ళాడండి. ప్రపంచం అంతా నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను. 57 దేశాలు ఇప్పుడు వరకు నేను వెళ్ళి ఉన్నాను. ఇంకా పిలుస్తున్నారు. ఇప్పుడు లండన్లో నుండి ఇన్విటేషన్ ఉంది. ఇంకొక దేశం నుండి కూడా, ఇండోనేషియా, తర్వాత సింగపూర్కు కూడా ట్రిప్పు అడుగుతున్నారు. అంటే నేను ఎందుకు ఏదో గొప్పగా చెప్పుకోవాలని చెప్పుకోవడం లేదు, కానీ మనం యథార్థంగా మనం జీవించినప్పుడు, దేవునికి భయభక్తి కలిగి మనం జీవించినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు.
మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకే స్తోత్రం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, తన అడుగువారికి తండ్రి పరిశుద్ధాత్మను ఎంతగానో అనుగ్రహించను, నిశ్చయంగా అనుగ్రహించను అని చెప్పారు ప్రభువా. ఆ రీతిగా ఎవరెవరు ప్రభువా నీ వైపు చూసి ప్రభువా మొరపెడుతున్నారో తప్పకుండా తండ్రి వారికి కూడా ప్రభువా నిశ్చయముగా వారిని దీవించమని ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మతో వారిని కూడా నింపమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. అభిషేకించండి, వారిని కూడా వాడుకోండి. వారిని ప్రభువా మీకు సాక్షిగా వారు నిలబడేటట్టు ప్రభువా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు ఘనత మహిమ చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.